మీకు గుర్తుందా 1983లో మన ప్రియతమ నాయకుడు అని రాదు, మన ప్రియతమ యాక్టర్, ముఖానికి రంగులు పూసుకొని మనను రంజింపజేసిన యాక్టర్ మిస్టర్ ఎన్టీ రామారావు గారు మన అందరికీ ఆరాధ్య దైవం. ఎందుకంటే ఆయన ప్రతి దేవుని పాత్రను ఎంతో ప్రేమగా, ఎంతో హృదయంగా మనకు చూపించాడు. అందువల్ల మనకు దేవుని గుర్తించుకోవాలంటే కూడా ఎన్టీ రామారావు గారి ఫేసే మనకు కళ్ళల్లో మెదుగుతుంది. అందువల్ల వాళ్ళు పొలిటికల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మనమందరం ఆ భావనతోనే వేస్తాం. మనం ఎప్పుడు ఆలోచించాం, హీఈస్ అన్ యాక్టర్, ముఖానికి రంగులు పూసుకొని ఏదో 2 డైలాగులు చెప్పే వ్యక్తి ప్రజలకు ఏ విధంగా సహాయపడగలుగుతాడు, ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలుగుతాడు అని మనకు అర్థం కాదు. జస్ట్ ఏదో ఆయన మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో, ఆ వ్యామోహంతో, ఆ క్రేజ్తో ఓట్లేసేస్తారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు మంచి మెజారిటీతో గెలిచారు. అంటే ఒక యాక్టర్గా చరిష్మా ఉంటే ఆయన ఈజీగా పొలిటికల్గా మంచి ఇమేజ్ తెచ్చుకోగలడు, మంచి పొలిటీషియన్గా మారగలడు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమంటే, ఈ యాక్టర్స్కి పొలిటికల్గా నిలదొక్కునే స్తోమత ఉంటుందా? ఎందుకంటే ఎంతో లగ్జరీగా బతికి, ఎంతో మంది మార్బలంతో, ఏసీలతో, హంగులతో, మంది మార్బలంతో బతికి ఒక్కసారిగా ప్రజల దగ్గరికి మండుటెండలో వచ్చి ఎంతో కష్టపడి వాళ్ళకి సేవ చేయడానికి వీళ్ళ దగ్గర అంత క్షమాగుణం ఉంటుందా? అంతటి పవర్ ఉంటుందా? కానీ ఎన్టీ రామారావు గారి దగ్గర ఉందనే అనిపించింది. ఎందుకంటే ఆయన 9 నెలలు పడిన కష్టం, ఆ 9 నెలల్లో పార్టీని నిలబెట్టి అధికారంలోకి తెచ్చిన ఆయన కష్టం ప్రతి ఒక్కరు చూశారు. వీఆర్ ఆల్ హ్యాపీ. బట్ ఏం జరిగింది? కానీ పొలిటికల్గా గెలిచి ఒక పొలిటీషియన్గా అవ్వడం మాత్రమే సక్సెస్ కాదు. ఆ పార్టీని నియంత్రించి, ఆ పార్టీ పగ్గాలు చేపట్టి, పార్టీలో ఉండే ప్రతి అంశాన్ని కంట్రోల్లో తెచ్చుకొని ముందుకు నడపగలిగిన వాడే నిజమైన పొలిటీషియన్. ఈ యాక్టర్ టర్న్స్ ఇంటూ పొలిటీషియన్ కెనాట్ డూ దట్. ఎందుకంటే వాళ్ళకి అంతటి ఇది ఉండదు. నన్ను ఎవడైనా వెనక నుంచి వెన్నుపోటు పొలుస్తాడా, నాకేమన్నా ప్రమాదం ఉందా, ఇవన్నీ ఆలోచించాడు. ఎందుకంటే దే ఆర్ జస్ట్ సింపుల్ పీపుల్. వాళ్లకు కుట్రలు, కుతంత్రాలు, నక్కజిత్తులు, ఎన్నుపోట్లు వీటిపైన అవగాహన ఉండదు. ఎందుకంటే దే యాక్టర్ టర్న్స్ ఇంటూ పొలిటీషియన్స్. కానీ ఇక్కడ జరిగే ప్రాబ్లం మీకు తెలుసా? ప్రజలు మోసపోతారు. ఎన్టీ రామారావుని నమ్మి ప్రజలు ఎన్టీ రామారావుకు ఓటేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ టీడీపీని ఆయన ఏమీ చేయలేకపోయాడు. ఎవడో గద్దలాగా వచ్చి, ఒక జిత్తుల మారి నక్క, ఎవడో రోడ్డున పోయేవాడిని అల్లునిగా చేసుకొని నెత్తి మీద ఎక్కించుకొని, ఆయన నెత్తి మీద ఎవడైనా ఎక్కితే మనకి ప్రాబ్లం లేదు. ఆయన అల్లుడైన పాపానికి మన ఆంధ్రప్రదేశ్ నెత్తిన ఎక్కి సొంత మామనే వెన్నుపోటు పొడిచి మనం ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీ రామారావుని చంపేసి ఎవడో తన్నుకపోయిండు. దాంతో ఏమైందంటే అది ఒక కుల పార్టీగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఎవరు నష్టపోయింది? అట్ ద ఎండ్ ప్రజలే కదా. ఎందుకంటే యాక్టర్ కెన్ నాట్ బి ఏ 100% పొలిటీషియన్. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? యాక్టర్స్కి ఓటేయడం మానేసేయండి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు కానీ, ఎంత గొప్ప యాక్టర్లు కానీ, వాళ్ళని ఒక యాక్టర్స్గానే చూడండి. వాళ్ళు ఏ రోజు కూడా మీకు 100% స్టేబుల్ గవర్నమెంట్ని ఇవ్వలేరు. ఎన్టీ రామారావు గారు ఎన్నిసార్లు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. నాదెండ్ల భాస్కర్రావు గారు నూకినప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా మొత్తం బతరఫ్ చేసుకొని మళ్ళా కొత్త ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళా గెలిచాడు. మళ్ళా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళకి పొలిటీషియన్గా అనుభవం లేదు, పొలిటికల్గా ఏమీ తెలియదు. వాళ్ళు ఏదో ప్రజలకి మంచి చేద్దామని వస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లను పక్కన కూర్చోబెట్టుకొని ఇది చేయండి, అది చేయండి, నా ప్రజలకి ఇది చేయండి అనడం తప్ప వేరే పొలిటికల్ గేమ్స్ ఆడలేరు. పొలిటికల్ గేమ్స్ ఆడలేని రోజు ఏ పొలిటీషియన్ మనలేడు. ఈరోజు మనందరిది అయిన టీడీపీ పార్టీ ఒక కుల పార్టీగా ఎందుకు అయింది? ఈరోజు మనందరిది అయిన టీడీపీ ఒక 3 పత్రికల చేతిలో కీలుబొమ్మగా ఎందుకు మారింది? ఎందుకు? మనం జస్ట్ ఒక యాక్టర్ అని ఓటేసినందువల్ల వీళ్ళందరూ వచ్చి మన నెత్తి మీద కూర్చొని, ఎక్కడి నుంచో వచ్చిన కపట కుట్రధారి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నేను 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొని బతకడానికి గల కారణం ఏంటి? ఆయన 19 సంవత్సరాలుగా మన నెత్తిపైన కూర్చొని సీఎంగా ఉండడానికి కారణం ఏంటి?
మనము ఎన్టీఆర్కి వేసిన ఓట్లను వాళ్ళు ఆ విధంగా వాడుకొని మన నెత్తి మీద కూర్చొని ఇండైరెక్ట్గా మనల్ని శాసిస్తున్నారు, ఇండైరెక్ట్గా మనల్ని హింసిస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? యాక్టర్స్కి ఓట్ వేయొద్దండి, జస్ట్ లవ్ దెమ్ యాజ్ అన్ యాక్టర్.